జయ శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ద్వితీయో అధ్యాయములోని 47, 48, 49 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. దీని భావము: విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కానీ నీ కర్మఫలమునకు నీవే కారణమని ఎన్నడూ నువ్వు భావింపకుము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము అని భావము. 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దీని భావము: ఓ ధనంజయ, జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును అని భావము. 49వ శ్లోకము. ధూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీన కర్మలనన్నింటినీ దూరం చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోబులు అని భావము. మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం. జయ శ్రీకృష్ణ అండి.